హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2025 రాసిన ఎంపీసీ స్టూడెంట్స్కి రెస్పాన్స్ షీటు కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎంసెట్ 2025 రిజల్ట్స్ ఎప్పుడు అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు ఇంజనీరింగ్ ఎంసెట్కి 2,20,327 మెంబర్స్ అప్లై చేసుకుంటే 2,07,190 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. 94% మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. లాస్ట్ రోజు గణితం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. 80% పైగా గణితంలో సగం ప్రశ్నలకు ఏదో ఒక జవాబు రాసిన వారే ఉంటారని నిపుణులు చెప్తున్నారు. సో మ్యాథ్స్ అయితే టఫ్ వచ్చిందని చెప్తున్నారు. మనకు ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక కీని సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎంపీసీ వాళ్ళకైతే రెస్పాన్స్ షీటు అండ్ కీ అయితే రిలీజ్ చేస్తారు. మరి అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ కింద డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ A&P, డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ A&P అని కనిపిస్తుంది కదా. సాయంత్రం 5 గంటల తర్వాత A&P, E అని కనిపిస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ హాల్ టికెట్లో E, A&P ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ మనకు సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్లో E అనేది యాడ్ అవుతుంది, ఇంజనీరింగ్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు దానిపైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టండి. అప్పుడు మీకు మీ కంప్యూటర్లో ఏమైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపరు, ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అనేది కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్తో టిక్ ఉంటుంది. మీరు పెట్టిన ఆన్సర్ ఏమో యువర్ చూస్డ్ ఆన్సర్ అని రైట్ సైడ్లో కింద కనిపిస్తుంటుంది. ఆ రెండు మ్యాచ్ అయితే మార్క్స్ని అయితే కౌంట్ చేసుకోండి. సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడ ఈ అనేది ఒక కొత్తది యాడ్ అవుతుంది, దానిపైన క్లిక్ చేసి అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పుడైనా ఈ యొక్క అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 to 15 డేస్లో అయితే ఎంసెట్ రిజల్ట్స్ ఇస్తారు. అంటే May 20 వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు కీ చూసుకున్న తర్వాత కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల వరకు మీరైతే అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.